లవర్ బాయ్ లా రాబోతున్నాడు. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాడు, కానీ లోపల కంటెంట్ మాత్రం అదే. చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. ఓఫో ఆర్పి యు లుక్ స్మార్ట్ యా. ఇలా బిస్కెట్లు వేసి అలా చెడిపోతున్నాడు. రెడీగా ఉంటారు కదా మీరా. ఆర్పి సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ. నా దగ్గరికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు. ఏంటి ఆర్పి సందేశాలు ఏమన్నా ఇస్తావా, సలహాలు ఇస్తావా? అలా జబర్దస్త్ నుంచి నేచురల్ గా వచ్చినట్టు ముగ్గురు వచ్చారు. మొన్న నాగబాబు గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్యా ఆర్పి, నేను సాఫ్ట్వేర్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను, నీ ఒపీనియన్ చెప్తావా అన్నారు. జబర్దస్త్ కే తల్లివేరు లాంటి మీరు సాఫ్ట్వేర్ లో పెట్టుబడి పెట్టడం నాకు నచ్చలేదు సార్ అన్న. చాలా సంవత్సరాల తర్వాత ఒక అందమైన అమ్మాయి నాకు జాబ్ కావాలని నా ఆఫీస్కి వచ్చింది. ఆ అమ్మాయిని చూస్తే జాబే కాదు, ప్రాణాలు ఇవ్వాలనిపించింది. తీరా చూస్తే రెజ్యూమ్ లో రోజా గారు. ఫోటో షాప్ ఎవరు చేసాడు కానీ చాలా తెల్లగా ఉండదు. మేడం మీకు దండం పెడతాను, మీరు జాబ్ చేస్తే నా ఆఫీసే బాగుంటది, మీరు ఎమ్మెల్యేగా చేస్తే సమాజం బాగుంటదన్న. ఆ తర్వాత వెళ్ళింది, ఈ రోజు స్థిరపడింది. ఆ తర్వాత అనసూయ గారు ఒక చాలా బాధేసింది అబ్బా. ఒక రోజు అనసూయ గారు నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి, ఆర్పి నాకు చాలా అవసరం, నాకు జాబ్ కావాలని. సరే నేను జాబ్ ఇస్తాను, నీకు ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుసా అన్న. ఆర్పి నాకు హైదరాబాద్ లో 10 మంది కుర్రాలు తెలుసు, ఆ ఆఫీస్ అడ్రస్ పెట్టుకుని వస్తాను, ఒక హాఫ్ అవర్ టైం ఇయ్యనింది. హాఫ్ అవర్ తర్వాత నాకు కాల్ చేసింది, ఆర్పి నేను ఎంఎస్ ఆఫీస్ అడ్రస్ పెట్టుకున్నాను అనింది. అది ఏదో తెలుసు ఎంఎస్ ఆఫీసు, మళ్ళీ మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆఫీసు. అలా ఆడికి వెళ్ళింది, ఆ తర్వాత ఆడిలో వెళ్ళింది. నమస్కారం అండి. ఎవరు నువ్వు? ప్యూన్. సరే కానీ రష్మి ఎక్కడ రాలేదండి. ఎక్కడ పోయిందా? ల్యాప్టాప్ తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందండి. ఎందుకు? వైరస్ వచ్చిందంటండి. మారదరా మొన్నటికి మొన్న రచ్చారవి తనని ఎక్కడ జబర్దస్త్ నుంచి తీసేస్తారని ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో నా సెక్యూరిటీని కూడా పట్టించుకోకుండా లోపల వచ్చి కూర్చున్నాడు. ఆర్పి నాకు జాబ్ ఇస్తావా అన్నాడు. ఇస్తాను అన్నా. సర్లే ఆర్పి శాలరీ ఎంత అన్నాడు. ఫస్ట్ 25,000, 1 year తర్వాత 50,000 ఇస్తాను అన్నాను. సర్లే నేను 1 year తర్వాత జాయిన్ అవుతానని వెళ్ళిపోయాడు. ఒళ్ళు నొప్పి పుట్టకుండా డాన్స్ చేశాడు. ఇది సాఫ్ట్వేర్ కంపెనీ కదా, నువ్వు ఎందుకు చేతిలో చెప్పు పట్టుకున్నావు? మా ఆవిడ చెప్పు చేతలో ఉండమనండి, అందుకని చెప్పు చేతిలో పెట్టుకుని తిరుగుతున్నాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. గురుగారు ఎట్లండి, ఇది తెలుసా? ఆర్పి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంపెనీ అని తెలుసు కదా, మరి ఎందుకు లేట్ గా వచ్చావు నువ్వు తాగేసి? తప్పనుకుంటున్నావా? ఆఫీస్ ముందు బోర్డు మీద ఏమి రాస్తున్నది? తాగి వెళ్ళుము అన్నది, అందుకే తాగొచ్చా. తాగి వెళ్ళుం కదా, ఆగి వెళ్ళురా. నాగబాబు గారు మొన్న అమెరికన్స్ వచ్చారు నా కోసం. వాళ్ళు వస్తూ ఉంటారు, నేను ఫంక్షన్ ఇచ్చా. నైట్ 12 గంటల చుక్క తాగలేదు వీడు. ఎందుకు తాగలేదురా నువ్వా? నువ్వు మొన్న ఫంక్షన్ లో పాటించినప్పుడు టీచర్ చేసి పెట్టినావు, నేను సాఫ్ట్వేర్ తాగితే ఎక్కడ కేసు అవుతాను భయపడతాను బాబు. గురుగారు ఆయన తాగకపోవడానికి రీజన్ ఉంది, మీరు ఆ రోజు ఎందుకు తాగలేదు? అక్కడ సిగ్నేచర్ బ్రాండ్ అని రాసిందండి, మనం ఏలుముద్ర బ్యాచ్ కదండి. సిగ్నేచర్ రాదని చెప్పి నేను తాగడం మానేసానండి. ఏంటో సుత్తిశానంతో సత్తాంతో చూపిస్తున్నావు? నాకు ఇప్పుడు అర్థమైందండి మన కంపెనీ ఎందుకు క్లాసులోకి వెళ్ళిపోయి. ఈ కీబోర్డ్ కొన్నది ఎవడు? ఏమన్నా బుర్ర ఏమన్నా పని చేస్తుందా? ఏబిసిడి వరుసగా లేవు, అక్కడోటి అక్కడోటి ఉందా, ఇవన్నీ కరెక్ట్ గా గుచ్చుతున్నాను ఒకటి ఒకటి. బాబు గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా చెప్తున్నా, వీడు చేసిన చేష్టాల వల్ల వీడి కొలికి శ్రావ్య ఒక అమ్మాయి వీడి మీద 16 కేసులు పెట్టింది తెలుసా? నాగబాబు నాదేం తప్పేం లేదండి. ఆవిడ నా దగ్గరకు వచ్చి, మహేష్ నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నానందండి. సర్లే పాపం కదా అని చెప్పి తోడుగా ఉంటుందని ఒక పిల్లని ఇచ్చానండి. మనం జెన్యున్ గా హెల్పింగ్ నేచర్ హెల్పింగ్ చేసాం, అది 60 కేసు పెట్టింది. జెన్యూనిటీ ఎక్కువైంది. నేను 14 రోజులైంది వీడిని జావా నేర్చుకోమని. జావా నేర్చుకొచ్చామని పో. ఇదిగో మీరు ఎలా అంటున్నారండి, రాత్రి అంతా మా పెద్దం పక్కన కూకుని రాగి జావ చేయటం నేర్చుకున్నానండి. సరే కానీ నేను సి లాంగ్వేజ్ నేర్చుకోమన్నాను కదా, ఏదో ఒకసారి చెప్పు నాకు. అవునులే, ఏంది ఇది? ఏంది? మొన్న మీరు సి లాంగ్వేజ్ నేర్చుకోమన్నారు కదా నన్ను. అవును. సరాసరి సముద్రం దగ్గరికి వెళ్ళా, అక్కడ అలా చూస్తే ఇలాగే సౌండ్ చేస్తాను.
సి లాంగ్వేజ్ అంటే ఇదే. సముద్రం సముద్రాన్ని ముద్దు. నేను ఒక విషయం చెప్తున్నాను, దయచేసి వినండి. మీ భోగోతాలు ఇక్కడ జరగవు. మీ వల్ల ఏ పని కావట్లేదని ఒక అందమైన అమ్మాయిని అపాయింట్ చేశాను. నీ పని కోసమా? ఏమన్నా నాకు తెలియక అడుగుతున్నారు. మీరు ఆ అమ్మాయిని ఫోన్ లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు కదా జాబ్. నీకెలా తెలుసురా? డైరెక్ట్ గా చూస్తే సచ్చినా ఇక్కడికి రాదు. అయ్యో మీరు బాస్ అండి, మీ చేత కప్పించండి ఇటువంటి. ఎమ్మేంద్ర ఉన్న పలంగా నా చేతిలో ట్రే పెట్టింది. అది ట్రే మాత్రమే పెట్టింది. మేము అయితే ఆఫీస్ ఫైల్ పెట్టేవాళ్ళం. సారీ సార్, మిమ్మల్ని చూసి అసలు మీరు బాస్ లా కనిపించట్లేదు సార్. 7 సంవత్సరాల నుంచి పని చేస్తాను, నాకే బాస్ అనిపించలేదు. ఇంకా నీకేమనిపించాడు? నేను 8 కోట్లకు అధిపతిని కదా, ఏ రోజున మీకు కోటీశ్వరులా కనిపించానా? మనిషిలేగానే కనపడదు, మళ్ళీ కోటీశ్వరులే కనపడతావు జనాలకి. కొన్ని ఫైల్స్ చెప్తాను నీకు. ఆల్రెడీ ఉన్నాయిగా నీకు. ఓకే, కొన్ని ఫైల్స్ చెప్తాను నేను. షిట్, స్టార్ట్ ఒకసారి రండి. స్టాప్. One of my windows like that. Oh my God. నేను ప్రాజెక్ట్ పని మీద పక్కెళ్తున్నాను. Yeah, sir. నువ్వు అది కొంచెం. Yeah, sir, I will manage that, sir. ఓకే మమ్మ. థామ్సన్. థామ్సన్ సిస్టమ్ ఏం పని చేయట్లేదేంటి? ఎవరైనా హెల్ప్ చేయొచ్చు కదా. హలో, ఇక మీదట అది కీర్తి ఇక్కడికి రాదు, నాతోనే ఉంటది. ఏం దిగుతారో చూసుకోండి. కింద కూర్చో. ఇక్కడ వేస్తే ఆడిది కాదు, అలా ఆవిడ ఇంట్లో ఉండి వంట పని అవి చేసుకుంటుండేవాడు. దాన్ని వేస్తా అంతాను. ఇప్పుడు దానికి ఫోన్ చేస్తాను, అది ఊర మాసి ఏం చేస్తా చూద్దరు. కానీ మేడం గారండి, మీ కాపురం కూలిపోతుందండి, దయచేసి రాగలరా? సార్ యాక్చువల్లీ ఈ ఫైల్ ఈరోజు డెలివరీ ఇవ్వాలి సార్. కాదు, చర్మం ఎంత మృదువుగా ఉంది కదా, ఏ సోప్ పడుతున్నావు నువ్వు? ఈ చేసి చూడరా. ఇదే నా భార్య కూరటి బులుసు బులుసుకొని ముద్దు ముద్దుకు. ఏమే టిక్కులాడి నీకు సిగ్గులు ఏవే నామగడి దొరికినా సంపుటా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తన దగ్గర నువ్వు ఊరికనే పని చేస్తాలే, నేను తన నాకు పేమెంట్ ఇస్తున్నాడు. చెట్టుడు నువ్వు చెట్టుడు రా. ఇంటి కోదం నాడు నిన్ను. ఏమండి, ఇతను ఇంటికి వెళ్ళిపోతే మీరు ఇక్కడ ఆఫీస్ ఎవరు చూసుకుంటారు? నా ఇంత మందిలో నాకు ఫోన్ చేసింది ఎవడ్రా? నువ్వేనా? ఈ ఆఫీస్ కు బాస్ నువ్వే, ఈ కోర్టు నీవే. ఈడ ఆఫీస్ చూసుకుంటాడు, నువ్వు ఇంట్లో బాత్రూమ్ కడగాలి, బట్టలు ఉతకాలి. నేను ఒక బాస్ ని అన్న విషయం పక్కన పడదు, ఫ్రీగా ఉన్నా. రోజా గారు బాగుంది. సో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నావు, కానీ అంత రికమెండేషన్ క్యాండిడేట్ లా ఎవరికి అసలు సాఫ్ట్వేర్ గురించి తెలియని వాళ్ళు. బాగుంది. నాగబాబు గారు హడావిడితోటే మేనేజ్ చేసి బాగుంది అనిపించారు. గుడ్. మరి అందరూ కూడా వెల్కమింగ్ సాంగ్ వేసుకోండి బావకి. ఓ అప్పారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఎవరో వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 రెడీ. అప్పుడెప్పుడు చాలా రోజుల క్రితం చెమ్మచెక్క టీవీ ఛానల్ అని పెట్టాము. మీరందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటేనండి www.com అంతే. మనం బోర్ చేయాల్సింది ఈ ఊర్లోనేరా. గోరుండి తర్వాత వేసుకున్నాం కానీ ముందు పని చేసుకుందాం. తమ దగ్గర ఉందా? ఏదో ఒకసారి. నువ్వు జబర్దస్త్ అయిపోయిన తర్వాత మట్టి కొట్టిపోతావు అనుకున్నాను, కానీ జబర్దస్త్ స్టేజ్ మీద ఉండగానే మట్టి కొట్టిపోతావు కళ్ళ కూడా అనుకోలేదు నేను. మీ పంది మొక్క పోడు బోరేస్తే నీళ్లకు బదులు పెట్రోల్ వచ్చిందంట. అంత పోటుగాడు. ఎవడైనా స్ట్రైట్ గా పోరేస్తాడు కదా, మా ఊడాల ఏట వాళ్ళకి వేసుకుంటూ పెట్రోల్ బంక్ కన్వర్టేహాడు. నీళ్ళు కాదు, నీ కోల మీద వేసుకుంటా ఎనక రక్తం వస్తుంది అక్కడ. నేను పనిలో పట్టానంటే పనిముట్లను పట్టుకోనబ్బా. పనిలో ఉంటే పనిముట్లు పట్టించుకోవు, స్కిట్ లో ఉంటే కామెడీ పట్టించుకోవు.
ఇంతకీ మీకేమైంది? పన్ను ప్రాబ్లం భయ్యా, పన్ను ప్రాబ్లం భయ్యా. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. రాము అవుట్. బాగా నిర్ణయించుకున్నావా? ఒక్కసారి తీసేస్తా మళ్ళీ రాదు మరి. పన్ను పోతే ఏజ్ లో మళ్ళీ పన్ను ఎందుకు వస్తుంది? నేను చిన్నపిల్ల మళ్ళీ రావడానికి. ఆయన కదిలిస్తే నొప్పి పెడుతుంది సార్.